ఎందుకంటే నాకు ఈ సమాధానము మీ దగ్గర నుంచే దొరకాలనే సార్. చాలా ప్రయత్నం చేసినాం మేము కూడా. ఇన్నేళ్ళు మీడియా ఫీల్డ్లో ఉన్నాం కానీ ఇరిగేషన్ మీద పెద్దగా అంటే పైన పైన టచ్ చేసేవాళ్ళం తప్ప డెప్త్గా అంటే మనకు కరెంటు విషయంలో పెద్ద జనాలకు కూడా తొందరగా ఎక్కది ఇది. మెగావాట్స్, తర్వాత టీఎంసీలు, క్యూసెక్స్, అంటే మనకు నీళ్ళు వచ్చినాయా లేదా, మనకు కరెంట్ వచ్చినాయా లేదా అనేది ప్రజలు చూస్తారు జనరల్గా. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తము కాళేశ్వరం అంతా కూడా కమిషనర్తో కొట్టుకుపోయింది. మేడిగడ్డిక పనికిరాదు, 3 అన్నారము సుందిల పని కూడా అయిపోయింది అనేసి అధికార పార్టీ కాళేశ్వరం పోయింది, ప్రజెంటేషన్ చేసింది. మొత్తము వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సబ్జెక్టు దాని చుట్టూ తిప్పుతున్నారు. మరి పార్లమెంటు ఎలక్షన్ల వరకు దింపుతారా, ప్రజలకు అసలు నీళ్ళు ఇస్తారా లేరా, ఆ 3 బ్యారాజులు పనికిరావా, కొంచెం జనాలకు అర్థమయ్యే విధంగా కావాలి సార్. ఎందుకంటే ఎట్లాగూ రాజకీయ నాయకుల్లో కొంతమందికి దీని మీద నాలెడ్జ్ ఉండకుండా కొంతమందికి అర్థమవుద్ది, కానీ ప్రతి ఒక్కరికి కూడా మా సార్ చెప్తే ఇప్పుడు అర్థం కావాలి. మా సార్ అని ఎందుకంటామంటే మీతో మాకు కూడా కొంచెం ఆత్మీయత సబ్జెక్టుల పరంగా ఉంటుంది కాబట్టి మా సార్ అన్నాము. ఈజీగా తొక్క తీసి వలిచినట్టుగా చెప్పండి, ఏంది అసలు వాట్ ఈస్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్? మీ సారు కాబట్టి నిజాలు తెలవాలని కోరుతున్నారు. మీ సారు గానాలతోటి ఏం చెప్పినా చూపెడుతున్నారు కదా, అంటే మీరే కాదు ఓకే. అంటే దాని అర్థం ఏంటి? ఇందులో 2-3 విషయాలు సార్. ఒకటి రాజకీయాలు, రెండవది సాంకేతికత, మూడవది 2 కలిపిన కోణం మీడియా కోణం. అది కాదనేది లేదు. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇవాళ మీరు అన్నారు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అక్కడికి పోవడం 3 సార్లు మేడిగడ పోయేశారు, 3 సార్లు అసెంబ్లీలో చర్చ జరిగింది, 4వసారి మళ్ళోసారి పోయారు. రాహుల్ గాంధీ అటువంటి జాతీయ నాయకునికి తప్పుడు సమాచారం ఇచ్చి ఒక రాజకీయ స్టేట్మెంట్, సాంకేతిక విషయంలో ఒక రాజకీయ స్టేట్మెంట్, ఇది బాగా ఆలోచించాలి. ఏంటి, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆయన నోటు వెంబడి వచ్చింది ఆయనే కలగని లేకుంటే ఆయన పరిశీలించి చెప్పిందా? రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు అంటుంటే అనాలని అంటే రాజకీయ కోణంలో ఓట్ల కోసం బదనాం చేయడానికి చేసే ప్రయత్నంలో ఆయన అన్నాడు, వీళ్ళు అంటున్నారు. ఓకే, ఇది రాజకీయ కోణంలో అన్నారు, నేను కాదని. కానీ ఇదే ప్రాణహిత చేవల మీద గతంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెసిడెంట్ పెట్టారు. అప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడారు? ఎన్ని సంవత్సరాల కింద పెట్టాడు? ఆల్మోస్ట్ 2016 or 17, somewhere around that. సబ్జెక్ట్ కరెక్షన్, డేట్ కెన్ బి వెరిఫైడ్. అప్పటికి 2023 అక్టోబర్ వరకు ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిందా? ఈ 7 సంవత్సరాల్లో పనులు జరిగాయా లేదా? 3 బ్యారేజ్లు కట్టారా? కట్టింది. ఈ 3 బ్యారేజ్లైనా కట్టింది. దాదాపు 40 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది, 147 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ పెంచారు కదా, కాలువలు కూడా దవ్వారు కదా. నేను అనేది ఒకటే, ఈ 6-7 సంవత్సరాల్లో అవినీతి జరుగుతున్న ప్రాజెక్టు మీద పార్లమెంటులో సభ్యులుగా ఉండి అసెంబ్లీలో సాక్షాత్తు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన కాంగ్రెస్ నాయకులు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాట మాట్లాడుతున్నారంటే ఎవరిని మోసం చేస్తారు? ఎవరికి దగా చేస్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయ కోణమే కదా. మీకు అప్పుడు తెలలే, అధికారంలో వచ్చి మంత్రి పదవులు ముఖ్యమంత్రులు రాగానే నిష్ణాతులైనారు, ఎక్స్పర్ట్స్ అయినారు. ఇంజనీర్లు ఏం చెప్తే అది చెప్పేవాడు రాజకీయ నాయకులు. ఇంజనీర్లకు స్వేచ్ఛ ఇస్తాం. ఈ ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంజనీర్లు కాకుండా వ్యక్తిగతంగా ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఇవాళ మాట్లాడే వాళ్లకు? పొరపాటు జరుగుతాయి. ఇంజనీర్లు ఉన్నారు. మేము ఇంజనీరింగ్ చదివాను, నాకు సంబంధం లేదు నీటిపారుదలతో, అయినా ఏదో చెప్తుంటే వింటున్నాం, మాట్లాడుతున్నాం. అదే ఇంజనీరింగ్లో ఉంటే, సివిల్ ఇంజనీరింగ్లో ఉంటే డ్యామ్లు కట్టేవాళ్ళు 5 సంవత్సరాలు బేసిక్ ఇంజనీరింగ్ చదువుతారు కదా, ఆ తర్వాత ఎంఎస్ చేస్తారు కదా, ఆ తర్వాత అనుభవాలు ఉంటాయి కదా. ఇందులో ఎన్ని రకాల వ్యక్తులు ఉంటారు?
ఒకరు 35% తోటి పాస్ అవుతారు, ఒకరు 90% తోటి పాస్ అవుతారు, ఒకరు 60% తోటి పాస్ అవుతారు. ఈ భిన్నత్వం ఉందా లేదా? అయినా ప్రజా సంక్షేమం దృష్ట్యా తీసుకున్న సాంకేతిక నిర్ణయాల మీద దౌర్భాగ్యపు మాటలు రాజకీయ నాయకులు రాజకీయం చేయడం ఖండించాల్సిన అవసరం. ముఖ్యమంత్రి కాగానే మంత్రి కాగానే తెలుగు వచ్చిందా? ఇంజనీరింగ్ అంతా తెలిసిపోయిందా? లోపాలన్నీ తెలిసినాయా? లోపాలన్నీ తెలిసాయా? ఈ మాట 7 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? అవినీతి మీద కానీ డిజైన్ లోపాలు కానీ. అంటే అప్పుడు లోపలికి రానియలే కదా అనేది. చూడమ్మా, ఓహో ఇప్పుడు లోపలికి పోగానే మొత్తం తెలిసిందా? లోపలి ఒక్క నిమిషం, లోపలికి పోకముందే మాట్లాడుతున్నారు రాజకీయ కోణంలో. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ పోయి అక్కడ చూడంగానే, లేకుంటే ఈయన రేవంత్ రెడ్డి పోయి చూడంగానే సాంకేతిక అంతా తెలిసిందా? బొమ్మలు చూస్తే తెలియదా? డిజైన్లు పరిశీలిస్తే తెలియదా? సారీ, ఎందుకండి ఈ 2 కోణాలు ఎందుకు వెళ్తున్నారు మీరు? ఈ దౌర్భాగ్యం ఖండించాల్సిన అవసరం. నేను కూడా గతంలో పని చేశాను, నాకే అన్నీ తెలుసా అనగలుగుతానా? చెప్పగలుగుతానా? చెప్తే వాస్తవం అవుతుందా? ఏదైనా ఎక్స్పర్ట్స్ని చూడాలా? ఓకే, ఇప్పుడు ఎంతైంది? అక్టోబర్ 21, ఇవాళ ఎన్ని రోజులు? 4 మాసాలు దాటింది కదా. మా ఎక్స్పర్ట్ కమిటీ ఇంతవరకు ఎందుకు వెళ్ళలేదు? మీరు కొట్లాడుతున్నారు, ఎలాంటి వాళ్ళు చేయాలా వీళ్ళు చేయాలా? నీ కొట్లాడు తక్కువ పట్టువయ్యా. లీగల్ కోణంలో ఎవరు బాధ్యులైతే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకో, కానీ వెంటనే బాగు చేయాలని ఇంగిత జ్ఞానం ఉండాలా ఉందా? అది లేదంటే ఏమన్నట్టు? ప్రజాహితం కోసం కాదు మీరు మాట్లాడేది. అధికారం చేజిక్కించుకొని అధికారాన్ని కాపాడుకునేందుకు ఇతరులను విమర్శిస్తే మంచిగా ఉంటుంది. ఇది చాలా రోజులు నడవదు, చరిత్ర చూసాం. అందుకే అంటున్నా, ఖబర్దార్. సాంకేతిక విషయాలలో రాజకీయాలు చొప్పించి రాజకీయం చేసి అధికారం కోసం నిలబెట్టడం కోసం అధికారంలో రావడం కోసం చేసే కుచ్చిత బుద్ధులు ప్రజలు గమనిస్తారు, గమనించారు. చరిత్ర పునరావృతమవుతుంది. చరిత్ర పునరావృతం. డిజైన్ అంతా కూడా కేసీఆర్ పెద్ద ఆయన చేసిండు అయ్యాలా అనేసి మాట్లాడిన మాటలు చూస్తుంటే కూడా అంటే ఈజీగా అర్థమయ్యే భాషను ఇట్లా చెప్తే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందేమో. ఇదంతా కూడా ఎక్స్పర్ట్స్ కాకుండా, ఇంజనీర్లు కాకుండా పెద్ద ఆయనే డిజైన్ చేసిండు, అందుకే ఇట్లా అయింది అనేసి. నిన్న ఢిల్లీలో మెట్రో టనెల్ రైల్వే స్టేషన్ ఒకటి 790 కోట్లు, ఇంకేదో 350 కోట్లు ఏడాది లోపల కూలిపోయినాయి. అయితే మోడీ గారు చేసిందా డిజైన్? నిన్న విశాఖపట్నంలో చాలా చిన్నది, అది ఫ్లోటింగ్ బ్రిడ్జి నిన్న చేశారు, ఇలా కూలిపోయింది. చాలా చిన్నది. బట్ ద పాయింట్ ఈజ్, కెన్ ఐ అక్యూజ్ జగన్, కెన్ ఐ అక్యూజ్ మోడీ యాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ ఫెయిల్యూర్స్? వై యు ఆర్ నాట్ అక్యూజింగ్ వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ మీ ఫర్ ద ఫెయిల్యూర్ ఆఫ్ గుల్లవాగు? వై యు ఆర్ నాట్ డూయింగ్ దాట్ ఫర్ పులిచింతల గేట్లు కొట్టుకపోతే? ఆ గేట్లు గిట్ల పెట్టదు, గిట్లనే పెట్టని చెప్పినా ఆమె. అవును, ఉండాలా. సాంకేతిక వైఫల్యాలను భూతద్దంలో పెట్టి పబ్బం గడుపుకునే నాయకులకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అందుకే పునరావృతం అవుతుంది. ఖబర్దార్. ప్రజాహితమే శాశ్వతం, ప్రజా కోణంలో చేయడమే. ఏం మాట్లాడతారమ్మా? ఏదో అవినీతి అనేది 3,000 కోట్ల బరాజులో 84 పిల్లర్లు ఉంటే 3 పిల్లర్లకు ఏదో అయితే, అది కూడా ప్రవాహం లేనప్పుడు అయితే 1,00,000 కోట్లు అంటారా? ఎవడైనా బుద్ధున్నోడు ఒప్పుకుంటాడా? నీ బుద్ధి రాహిత్యం కనపడుతున్నది ఈ మాట్లాడడంలో. సరే, సాంకేతిక ఉంది, రివ్యూ చేయాలా, ఎక్స్పర్ట్స్ కమిటీ వేయండి, మళ్ళీ సమస్య పునరావృతం కాకుండా ఉండే విధంగా చేయాలి. డబ్బులు ఎక్కువైనా